ఇర్మియా గ్రంథంలో మనము పునరుద్ధరణ గూర్చినటువంటి మాటలు లేక పునరుద్ధరణ గూర్చినటువంటి ప్రవచనాలు మనం వింటున్నాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 2వ లేక 3వ వచనం చదువుదాం. రాబోవు దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదావారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో వ్రాసి ఉంచుకొనుము. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీ పాద సన్నిధానానికి వచ్చాం. మీరు మాతో మాట్లాడండి, మాకు మేలు కలిగించండి. నీ కృప రెక్కల చాటుకు మేము వచ్చాం. మమ్మల్ని ఆదరించండి. నీ మాటల ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ, ఇర్మియా గ్రంథంలో ప్రవక్త అయినటువంటి ఇర్మియాని గురించినటువంటి ప్రవచనాలు మనం వింటూ, అందులో 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 29వ అధ్యాయం అంత వరకు తీర్పును గురించిన ప్రవచనాలు మనం విన్నాం. ఇప్పుడు 30వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు 3 అధ్యాయాలు లేక 4 అధ్యాయాలు 30, 31, 32, 33 ఈ 4 అధ్యాయాలు పునరుద్ధరణ గురించిన ప్రవచనాలు. వీటిని ఏమంటారంటే ప్రాఫెసీస్ అబౌట్ రిస్టోరేషన్ అంటారు. అనగా తిరిగి వారిని పునరుద్ధరించడానికి దేవుడిచ్చినటువంటి ప్రవచనాలు. అందులో ఈ 4 అధ్యాయాల్లో 20 ప్రవచనాలు ఉన్నాయని మనం విన్నాం. ఆ 20 ప్రవచనాల్లో 10 ప్రవచనాలు గత వారం విన్నాం. గత వారం మీరు సరిగా విన్నారో లేదో మరొకసారి నేను వాటిని పునశ్చరణ చేసి రివ్యూ చేసి ముందుకెళ్తాను. నెంబర్ 1, 30వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఆయన విడిపించేవాడు అని విన్నాం. ఆయన విడిపించేవాడు. ఎక్కడి నుంచి విడిపించేవాడంటే నిర్గమాకాండం 6:6 ప్రకారం దాస్యత్వం నుంచి విడిపించేవాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారం పాపాల నుంచి విడిపించేవాడు. మా రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం ప్రకారం పాప మరణముల నియమము నుంచి విడిపించేవాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ఆయన మరణ భయం నుంచి మనలను విడిపించేవాడు అని విన్నాం. ఆయన విడిపించేవాడు. రెండవది ఆయన రక్షించువాడు. అది 30వ అధ్యాయం 7వ వచనంలోను 10వ వచనంలోనూ ఉంది. ఆయన రక్షించేవాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారం 19:10 ప్రకారం నశించిన దానిని వెదికి రక్షించేవాడు అని విన్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనంలో లోకమునకు రక్షించడానికే వచ్చానన్నాడు. 12:47 యోహాను సువార్త 12:47లో నేను లోకమును రక్షించడానికే వచ్చానన్నాడు. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించడానికి వచ్చానన్నాడు. దేనికి వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు అన్నాడు. అలాగే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనంలో ఆయన నెమ్మదిచ్చేవాడు అని విన్నాం. ఆయన ఎవరు? నెమ్మదిచ్చేవాడు. 30వ అధ్యాయం 10వ వచనం నెమ్మదిచ్చేవాడు. నోవహు అంటే నెమ్మది అని విన్నాం. ఆయన ఎలాగ నెమ్మదిచ్చేవాడు? 4 సంగతులు విన్నాం. 1, కష్టాలలో నెమ్మదిచ్చేవాడు. ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనం ప్రకారం ఆయన కష్టాలలో నెమ్మదిచ్చేవాడు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 10వ వచనం ప్రకారం చుట్టూ నెమ్మదిచ్చేవాడు. చుట్టూ నెమ్మదిచ్చేవాడు ద్వితీయోపదేశకాండం 20:10 ప్రకారం. తర్వాత నయమానికి ఏం చేశాడు? ఆరోగ్య విషయంలో నెమ్మదిచ్చాడు. నయమానికి ఏ విషయం ఇచ్చాడు? ఆరోగ్య విషయంలో నెమ్మదిచ్చాడు. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. రాజులు 2వ గ్రంథం 5:19 సంగతులు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 42వ వచనంలో మనసులో నెమ్మదిచ్చాడు. ఏమిచ్చాడు? మనసులో నెమ్మదిచ్చాడు. అలాగే మన ప్రభువు 4వదిగా మితముగా శిక్షించేవాడు. ఆయన ఎవరు? మితంగా శిక్షించేవాడు. భక్తుడైన దావీదు అన్నాడు 118వ కీర్తన 18లో అన్నాడు,
ఆయన నన్ను కఠినంగా శిక్షించాడు కానీ మరణానికి అప్పగించలేదు అన్నాడు. అనగా ఆయన శిక్షిస్తాడు కానీ మనం మరణించాలని ఆయన కోరిక కాదు. ఆయన ఎవరిని శిక్షిస్తాడంటే ప్రేమించే వారిని గద్దిస్తాడు అని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో విన్నాం. ఆయన ప్రేమించే వారిని గద్దిస్తాడు. అందుకనే యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనములో దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు అని వ్రాయబడింది. దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. ఒకవేళ మనకి ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, అనారోగ్యం కలిగింది అనుకోండి, పరిస్థితులు బాగాలేదనుకోండి, దేవుడు గద్దించాడేమో, ఆ ధన్యతలోకి మనం వెళ్ళామేమో, కాబట్టి మనము ధన్యులమని గమనించాలి. తర్వాత 5వదిగా ఆయన ఆరోగ్యం కలుగు చేసేవాడు. 30వ అధ్యాయం 17వ వచనంలో 30వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఎవరు? ఆరోగ్యాన్ని కలిగించేవాడు. అదే అధ్యాయం 33:6లో అంటాడు, నేను స్వస్థతను మరలా ఇస్తానన్నాడు. 33:6లో ఏమన్నాడు? నేను స్వస్థతను మరలా ఇస్తానన్నాడు. మనందరికీ తెలిసినటువంటి స్వస్థత అంటే అనారోగ్యము నుండి ఆరోగ్యం రావడం అని స్వస్థత అంటే. కానీ క్రొత్త నిబంధనలో స్వస్థత అంటే ఏంటంటే మన లోపాలే అనారోగ్యాలు అని తీతు పత్రిక 2:2లో ఉంది. మన లోపమే అనారోగ్యం. మన లోపం అంటే ఏంటి? ప్రార్థన చేయకపోవడం ఒక అనారోగ్యం, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం ఒక అనారోగ్యం, మందిరానికి రాకపోవడం ఒక అనారోగ్యం కదండి, కూడికలకు రాకపోవడం అనారోగ్యం, మందిరం జరుగుతున్న ఇంటికాడ పడుకోవడం అనారోగ్యం కాదంటారా? ఎవరు పడుకుంటారు? ఓ పక్కన మందిరం జరుగుతుంది, ఇంటి దగ్గర పడుకున్నాడు, ఆడు అనారోగ్యంగా ఉన్నట్ట ఆరోగ్యంగా ఉన్నట్ట? అనారోగ్యం. ఇవన్నీ అనారోగ్యాలు, లోపాలే అనారోగ్యాలు అని తీతు పత్రిక 2:2లో మనం చూసాం. కాబట్టి మరి ఆరోగ్యం కలిగించేది ఏది అంటే తీతు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములోను అదే 2వ అధ్యాయం 7వ వచనములోను ఆరోగ్యకరమైన బోధ మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఏది? ఆరోగ్యకరమైన బోధ. కాబట్టి మనకి ఏ బోధ పడితే ఆ బోధ కాదు, ఆరోగ్యకరమైన బోధన మనము వినాలి. కాబట్టి ఆయన మనకు ఆరోగ్యం కలిగించేవాడు అని మనం విన్నాం. 6వదిగా ఆయన విస్తరింపజేసేవాడు అని విన్నాం. అది 30వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. ఇర్మీయా గ్రంథం 30:19లో ఆయన విస్తరింపచేసేవాడు. సాతానుని యొక్క కోరిక ఏంటంటే సాతానుని యొక్క కోరిక ఏంటి? విస్తరించకూడదు, వీళ్ళు విస్తరించడానికి వీలు లేదు. ఫరోను ప్రేరేపించి ఏం చేశాడు? నిర్గమాకాండం 1వ అధ్యాయం 10వ వచనంలో వారు విస్తరించకూడదని మగపిల్లలందరినీ చంపేద్దాం అనుకున్నాడు. కానీ ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 10వ వచనంలో లేక 10వ అధ్యాయం 22వ వచనంలో ద్వితీయోపదేశకాండం 10:22లో ప్రభువు వారిని ఆకాశ నక్షత్రముల కంటే విస్తారంగా చేశాడు. కాబట్టి సాతానుడు మనల్ని విస్తరించకుండా చేసేవాడు, ప్రభువు మనలను విస్తరింప చేసేవాడు అని మనం విన్నాం. అంత మాత్రమే కాదు, 31వ అధ్యాయం 3వ వచనంలో ఆయన శాశ్వతమైన ప్రేమ గలవాడు అని విన్నాం. ఆయన ఎవరు? శాశ్వతమైన ప్రేమ గలవాడు. మన ప్రభువుకే శాశ్వతుడైన దేవుడు అని పేరు. మన ప్రభు ఎవరు? శాశ్వతుడు. ద్వితీయోపదేశకాండం 33:27లో ఆ మాట ఉంది. ద్వితీయోపదేశకాండం 33:27లో ఆయన శాశ్వతుడు అని వ్రాయబడింది. ఆయన రాజ్యము శాశ్వతమైనది అని దానియేలు గ్రంథంలో వ్రాయబడింది. ఆయన రాజ్యము శాశ్వతమైనది. దానియేలు గ్రంథం 4:3లో 7:14లో ఆ మాటలు మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, 31వ అధ్యాయం 3వ వచనములో ఆయన కృప చూపేవాడు అని వ్రాయబడింది. ఆయన ఎవరండి? కృప చూపేవాడు. ఇది 7వ సంగతి లేక 8వ సంగతి. కృప చూపేవాడు. ఆయన కృప శాశ్వతమైనది అని విడువక మీడల కృప చూపుచున్నానని యెషయా గ్రంథం 55:3లో చెప్పాడు. యెషయా గ్రంథం 55:3లో ఆయన విడువక మన ఎడల కృప చూపే శాశ్వతమైన ప్రేమ గలవాడు అని మనం విన్నాం. 9వదిగా ఆయన కట్టించేవాడు అని విన్నాం. ఎవరండి ఆయన? ఎవరు? కట్టించేవాడు. 127లో ఏం చదువుకుంటాం? యెహోవా ఇల్లు కట్టించని ఎడల. ఇక్కడ ఒక సంగతి చెప్తాను వినండి, నిన్న చెప్పలేకపోయినామో కానీ ఇప్పుడు చెప్తాను. దేవుడేమో కట్టించేవాడు, మనిషి ఏమో కొంప ముంచేవాడు. ఒక కొంప కట్టుకోవాలి, కొంప అంటే ఇల్లు, అదేం కంగారు ఏం లేదు, కంగారు పడిపోకలా. 127:1లో ఉంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల. అంటే ఇల్లు కట్టించేవాడు దేవుడు, మనుషులు ఎవరు? కొంపలు ముంచేవాళ్ళు. అవునా లేదా? ఇర్మీయా గ్రంథంలో ఉంది 9వ అధ్యాయం 3వ వచనంలో. ఇర్మీయా గ్రంథం 9:3లో ఆ మాట మనం చదవచ్చు. చదవండి.
వంచుదురు, పరసరు. 4వ వచనంలో మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టై తన సహోదరుని ఏముంచుతాడు? కొంప ముంచేవాడిని నమ్ముతున్నారా, కొంపలు కట్టేవాడిని నమ్ముతున్నారా? చెప్పండి. కొంప ముంచేవాడినే నమ్ముతాం. కొంపలు ముంచేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఇంటికాడ తినేసిన తర్వాత ఖాళీ, వీళ్ళకి ఏం పని ఉండదు. ఇంకా శుభ్రంగా తినేసింది అరక్క ఆ అమ్మ దగ్గర ఈ అమ్మ దగ్గర కూర్చుని ఆ కొంపలో కబుర్లు, ఈ కొంపలో కబుర్లు, ఈ ఇంట్లో కబుర్లు ఆ ఇంట్లోనూ, ఆ ఇంట్లో కబుర్లు ఈ ఇంట్లో పెట్టి చెప్పి కొంపలు ముంచేవాళ్ళు తయారయ్యారు. జాగ్రత్త, నీ కొంప కూడా మునిగిపోద్ది. యెహోవా ఇల్లు కట్టించేవాడు, మనుషులు కొంపలు కూల్చేవారు. ఇల్లు కట్టించేవాడు మన దేవుడు. ఆయన మనల్ని కట్టించేవాడు. నీలాంజనాలతో నేను పునాదులు వేస్తానని 54:11 యెషయా గ్రంథంలో చెప్పాడు. ఆయన నీలాంజనాలతో మన యొక్క పునాదులు వేసేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని నడిపించేవాడు అని 31వ అధ్యాయం 9వ వచనం, ఇర్మియా గ్రంథం 31:9లో మనం విన్నాం. ఆయన మనలను నడిపించేవాడు. ఆయన అరణ్యములో నడిపించాడు కదా. ఎక్కడ నడిపించాడు? అరణ్యంలో నడిపించాడు. నిర్గమాకాండం 13:18 ఆయన అరణ్యములో నడిపించాడు. కీర్తన గ్రంథం 18:32 యథార్థ మార్గంలో నడిపించాడు. కీర్తన గ్రంథం 18:32లో ఏ మార్గంలో నడిపించాడు? యథార్థ మార్గంలో నడిపించాడు. కీర్తన గ్రంథమే 23లో మనమందరం తెలుసు. 107:3లో కూడా ఉంది, ఆయన నిత్య మార్గములో నడిపించేవాడు. అదే 107వ అధ్యాయం 7వ వచనంలో చక్కని మార్గములో నడిపించేవాడు. కాబట్టి ఈ సంగతులన్నీ గత వారం విన్నాం. మీరు ఎంతవరకు విన్నారనేది నాకైతే తెలీదు. కాబట్టి నేను రివ్యూ చేశాను అంతే. ఇప్పుడు ఈ వారం ఇంకొక కొన్ని సంగతులు ఉన్నాయి. ఆయన ఎలాంటి వాడు అని నడిపించేవాడు అని మనం విన్నాం కదా. ఇప్పుడు వరకు మరొక సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. 31వ అధ్యాయం 10వ వచనం. 31వ అధ్యాయం 10వ వచనం, జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములోనికి దానిని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వారిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని. మన ప్రభు ఎవరు? సమకూర్చేవాడు కదండి. సమకూర్చడం అంటే చెదిరిపోయిన వాళ్ళందరినీ ఆయన సమకూర్చేవాడు అని మనం గమనిస్తున్నాం. ఆయన సమకూర్పు వెనకాల ఆయన వాత్సల్యం ఉంది. చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం. ఆయన సమకూర్పు వెనక ఒక గొప్ప వాత్సల్యం ఉంది. 54వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మన ప్రభు ఎవరు? వాత్సల్యముతో మనలను సమకూర్చే. వాత్సల్యము అనే మాటకి అర్థం ఏంటంటే, ఒక చంటి బిడ్డ తల్లి, ఒక చంటి బిడ్డ తల్లి, చంటి బిడ్డకి తల్లికి మధ్యలో ఉండేది వాత్సల్యం. తల్లి ప్రేమ అంటారే అది. ఇక్కడ అదే మాట వాడాడు. వాత్సల్యము అంటే ఏంటంటే, ఒక తల్లి తన బిడ్డను ఎలాగ ప్రేమిస్తుందో అలాగున ఆయన ప్రేమించి మనలను సమకూర్చేవాడిగా ఉన్నాడు. కీర్తన గ్రంథం 78వ కీర్తన 38 చరణం. 78:38, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు. ఆయన ఎలాంటి వాడు అంటండి? వాత్సల్య సంపూర్ణుడు. ఆయన వాత్సల్య సంపూర్ణ చేత మనలను ఆయన సమకూర్చేవాడిగా ఉన్నాడు. మనము చెదిరిపోయామా? ఆయన మనల్ని సమకూర్చేవాడు. విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం, విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. చూడండి, 3వ అధ్యాయం 22వ వచనం, యెహోవా కృపగలవాడు,
ఆయన వాత్సల్యత ఎడతెగక, అంటే దాని అర్థం ఏంటంటే నిన్న ఆయన వాత్సల్యం ఉంది, ఈరోజు ఆయన వాత్సల్యం ఉంది, రేపు కూడా ఆయన వాత్సల్యము మన మీద ఉంటుంది. ఆయన ఎడతెగక వాత్సల్యము గలవాడు గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అంటే మనం నిర్మూలం కాలేదు అంటే ఆయన ఎడతెగక తన వాత్సల్యాన్ని మన మీద చూపించాడు. కాబట్టి ఆయన మనకు వాత్సల్యము గలవాడు, లేక ఆయన సమకూర్చేవాడు అని విన్నాం. అంత మాత్రమే కాదు, 31వ అధ్యాయమే ఇర్మియా గ్రంథానికి రండి. 31వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరించేదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము. మన ప్రభు ఎవరటండి? విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని కలిగించేవాడు. మీకు తెలిసిన కొన్ని సంగతులు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయములో ఒక ఆమె విచారంతో ఉంది. ఎవరామె? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. వందనాలమ్మ. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం ఏమనుంది? పెనిన్నా వచ్చి అంటాడు, ఎలకానా అంటాడు, ఏంటి నీకు మనోదుఖం ఏంటి? తమ పెనిమిటి అని ఎలకానా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు భోజనం ఎందుకు మానేస్తున్నావు? నీకు మనోవిచారము ఎందుకు? విన్నారా? ఇప్పుడు హన్నా ఎక్కడుంది? విచారంగా ఉంది. విచారముగా ఉన్న హన్నా ఎక్కడుంది? మందిరంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, విచారంగా ఉంది, మందిరంలో ఉంది. మన విచారాలు మనమే పెట్టుకుని మనం ఇంటికాడ కూర్చుంటే సరిపోదు. రాత్రి మనం విన్నాం, నడుము వంగిపోయిన స్త్రీ ఎక్కడుంది? సమాజ మందిరంలో ఉంది. నా నడుము వంగిపోయింది, నేను ఎలా రావాలి? నాకు జలుబు చేసింది ఎలా రావాలి? ఏదో కళకళగలట్టుకున్నా ఇంకొకరికి అంటిపోతాయి అన్నట్టుగా నాకు జలుబు చేసింది ఎలా రావాలంటారు కొంతమంది. తలపోటు వచ్చిందంటే అందుకని రాలేదంటాడు కొంతమంది. తలపోటు వస్తే రారా, డాక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళకండి, మానేయండి, అక్కడ పరిగెట్టేస్తారు. వినండి, ఇప్పుడు విచారం ఉంది ఎక్కడ? హృదయంలో. కానీ ఎక్కడికి వచ్చింది? షీలోహకు వచ్చింది. షీలోహలో దేవుని మందిరంలో తన విచారాన్ని చెప్పుకుంటుంది. ప్రియమైన సోదరులారా, మనందరికీ ఎవరికి ఉండే విచారాలు వరకు ఉంటాయి. విచారాలు ఉన్నాయి కదా అని దేవునికి దూరంగా ఉంటే ఆ విచారం ఎప్పటికీ పోదు. మన విచారం పోగొట్టేవాడు ఎవరు? పరలోకమందున్న దేవుడు. ఆమె మొర్ర పెట్టింది. మొర్ర పెట్టినప్పుడు ఆ మొరను దేవుడు విన్నాడు. దేవుడు విన్న తర్వాత ఏం చేశాడు అంటే, చూడండి మొదటి అధ్యాయం చాలా విశేషమైన సంగతి 15వ వచనంలో, హన్నాది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను. ఏమై ఉన్నాను? నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయడం లేదు, కానీ నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరిస్తున్నాను. విచారం ఉంది, ఆ విచారాన్ని దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నాను. ప్రియమైన వర్లరా, మన విచారాన్ని దేవుని సన్నిధిలో చెప్పుకుంటే ప్రభువు మనకు సహాయము చేస్తాడు. 17వ వచనం, అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో నీ దాసురాలనైన నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట. అంతకుముందు భోజనం చేసేది కాదు. ఎప్పుడైతే ప్రార్థన చేసుకుందో అప్పటి నుంచి ఆమెకు భోజనం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మనసులో దుఃఖం ఉండేది ఇదివరకు, ఇప్పుడు దుఃఖం పోయింది. అయితే గమనించండి, మన ప్రభు విచారాన్ని కొట్టివేసేవాడు. ఏం చేసేవాడు? విచారాన్ని కొట్టివేశాడు. నిజమే, నీకే విచారం ఉందో నాకు తెలీదు, నా హృదయంలో ఉన్న విచారం నీకు తెలీదు. మన హృదయాల్ని ఎరిగిన దేవుడు మన విచారాన్ని కొట్టివేస్తాడు. మనం ప్రభువుకు మనం చెప్పుకోవాలి. అంత మాత్రమే కాదు కదండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ కూడా నెహెమ్యా మంచి ఉద్యోగంలో ఉన్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు
రాజు ద్రాక్షరసము త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షరసము తీసుకుని రాజునకు అందించి తిని, అంతకు పూర్వం ఎన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. ఏమండి, రాజుగారి దగ్గర నెంబర్ 1 డ్యూటీ చేస్తున్నాడు. ఆడికేంట్రా గొప్ప ఉద్యోగం ఉందే అంటారు కొంతమంది. ఉద్యోగం ఉంటే విచారం ఉండదా? ఆడికేంట్రా బోల్డ్ డబ్బు ఉంది అంటారు. డబ్బు ఉంటే విచారం ఉండదా? ఉంటుంది. డబ్బు ఉన్నా ఉద్యోగం ఉన్నా విచారాలు ఉంటాయి. ఇప్పుడు నెహెమ్యా చేసే ఉద్యోగం ఎంత ఉద్యోగం అంటే రాజుగారిని బతికించే ఉద్యోగం. రాజుగారి యొక్క పర్సనల్ సెక్రటరీ. అంటే రాజుగారు ఏదైనా తినాలంటే ముందు ఈయన టెస్ట్ చేసి ఇవ్వాల. ప్రాణానికి తెగించే జాబ్ చేస్తున్నాడు. రాజుగారిని ఎవడన్నా చంపాలనుకున్నాడు అనుకోండి, ఆ విషయం దాంట్లో కలిపాడు అనుకోండి, ముందు ఎవడు చేస్తాడు? నేమే చేస్తపడతాడు. అంటే ప్రాణానికి తెగించే ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకొకళ్ళ ప్రాణాన్ని కాపాడడానికి తాను ప్రాణం తెగించే ఉద్యోగం, అంటే ప్రాణానికి మించినటువంటి ప్రాణత్యాగం చేసే ఉద్యోగం చేస్తున్నాడు. జీతం కూడా బాగానే ఉంటుంది. ఏమంటారు? ఉండదా? జీతం బాగానే ఉంటుంది. కానీ ఏముంది? విచారం ఉంది. గమనిస్తున్నారా? మరి విచారం ఉంటే రాజుగారు అంటున్నాడు 2వ వచనం, కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీకు వ్యాధి లేదు కదా అని ఎందుకు అంటున్నాడు? రోగం ఉంటే ఉద్యోగంలో చేర్చుకోరు, అవునా కదా? నాకు తెలిసిన సోదరుడు ఉన్నాడు. అతడు డ్యూటీకి వెళ్ళకముందు, మిలిటరీకి వెళ్ళకముందు అతనికి ఫిజికల్ ఫిట్నెస్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో దోమలు కుడితే అనారోగ్యం కలిగింది. అనారోగ్యం కలిగిన తర్వాత ఏం చేశారంటే ప్రభుత్వం వాళ్ళు, మా దగ్గరికి వచ్చిన తర్వాత అనారోగ్యం కలిగింది కనుక నువ్వు ఇక ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు చేయలేవు, నువ్వు వెళ్ళిపో, నీ పెన్షన్ నీకు ఇస్తావు, నువ్వు వెళ్ళిపోమన్నారు. నీకు అనారోగ్యం లేదు కదా అంటే ఫిజికల్ ఫిట్గానే ఉన్నావు కదా, ఏంటి నీ మనసులో బాధ ఏంటి, విచారం ఏంటి అని అడిగినప్పుడు 3వ వచనం, నేను మిగులు భయపడి రాజు చిరంజీవగును గాక, నా పితరుల సమాధి నుండి పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖమును లేకపోవునా అని రాజుతో అంటే, అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు? నీకేం కావాలి? ఈ దుఃఖం పోవాలంటే నీకేం కావాలి అని అడిగినప్పుడు డైరెక్ట్గా రాజుగారిని, రాజా నాకు 4 గుర్రాలు కావాలి, 10 మంది సైనికులు కావాలి, నేను మా ఊరు వెళ్ళాలి అని అనలా. ఏం కావాలని రాజు అడిగితే రాజు కంటే గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని అడిగాడు. చూడండి, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి, ఇక్కడ ఏం కావాలని అడుగుతున్నవాడు ఎవడు? మనిషి. ఇచ్చేవాడు ఎవరు? పరలోకంలో ఉన్నవాడు. కాబట్టి ఇప్పుడు ఇంతకీ ఏం చేశాడంటే తన మనసులోని విచారాన్ని పోగొట్టగలిగిన వాడు రాజు కాదు. ఎవరు? దేవుడు. మన మనసులో ఉన్న విచారాన్ని పోగొట్టగలిగింది నా భర్త కాదు, నా భార్య కాదు, నా బిడ్డలు కాదు, లేకపోతే నా అధికారులు కాదు. మరి నా మనసులో ఉన్న విచారాన్ని పోగొట్టగలిగిన వాడు ఎవరు? ఆకాశమందలి దేవుడు. ఆయనకి మొర్రపెట్టాడు. మొరపెట్టినప్పుడు అతడు క్షేమంగా వెళ్ళాడు, కార్యాలయాన్ని జరిగించాడు. ఈ సంగతులు మనకు తెలుసు కదా. మనము 6వ వచనంలో, అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణమును ఎన్ని దినములు పట్టును, నీవెప్పుడు తిరిగి వచ్చేదమని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, విచారం పోయిందా? ఉందా? పోయింది. రాజుతో చెప్పుకుంటే పోయిందా? దేవునితో చెప్పుకుంటే పోయిందా? మనం ఏం చేస్తాం? ముందు రాజుతోనే చెప్పుకుంటాం. మాకు పలానా ఓడు తెలుసండి, పలానా ఆయన అండి ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటాడండి, ఆయనకి చెప్పుకుంటాం. ఏంటి ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటే ఎవరి దగ్గర ఉంటేంటి? అందరినీ సృజించినటువంటి సృష్టికర్తకు చెప్పు ముందు, ఆయన నీకు సహాయం చేస్తాడు. కాబట్టి హన్నా విచారాన్ని పోగొట్టాడు, నెహెమ్యా విచారాన్ని పోగొట్టాడు. అంత మాత్రమే కాదు, కీర్తన గ్రంథం 6వ కీర్తన 7వ చరణం, కీర్తన 6వ కీర్తన 7, విచారము చేత దావీదు గారికి ఏముందంట? అదేంటి, నీకు సింహాసనం ఉందిగా, నీకు మంత్రులు ఉన్నారుగా, నీకు బోళ్ళంత తిండి ఉందిగా, కావలసినంతమంది పరిమారు ఉన్నారు కదా, రాజ్యం నీదే కదా, ఇశ్రాయేలు 12 గోత్రాలు నీకు కిందవారే కదా,
నీ ఏలికలే కదా, మరేంటి నీకు విచారం చెప్పాడు అక్కడ. చదవండి 6వ వచనం. నేను మూలుగుచు, అంత విచారం ఉందంట. 7వ వచనం, విచారము చేత నా కన్నులు గుంటలు పడిపోతున్నాయి. 31వ కీర్తన రండి త్వరగా, సమయం లేదు. 31వ కీర్తన 9. నేను ఎక్కడ పడ్డాను? నేను ఇరుకులో పడ్డాను, నన్ను కరుణించుము. విచారము వలన నా కన్నులు క్షీణిస్తున్నాయి. నేను ఎక్కడ పడ్డాను? ఇరుకులో పడ్డాను. కొన్నిసార్లు మనం ఇరుకులో పడతా ఉంటాం. ఇరుకులో పడ్డం అంటే ఏమీ లేదు. ఓ సామెత ఉంది, కరవమంటేనేమో కప్ప కోపమంట, ఎరా నన్ను కరవమంటావా అంటదంట కప్ప. ఎడవమంటేనేమో పాము కోపమంట, ఎరా కష్టపడి సంపాదించుకుని నన్ను ఇది పెట్టామంటావా అంటదంట. అంటే ఇద్దరు కావలసిన వాళ్ళే. ఇరుకులో పడ్డం ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకని అంటాడు భక్తుడు, నేను ఇరుకులో పడ్డాను, అందుకనే నా కన్నులు ఏమైపోయినాయి? గుంటలు పడిపోయినాయి, విచారంగా ఉన్నాను. అప్పుడు భక్తుడు చెప్పిన మాట ఏంటంటే 39వ కీర్తన 2 చదువుదాం చూడండి. 39:2. నేనేమీ మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా ఉంటిని, అయినను నా విచారము అది. రోజు రోజుకి నా విచారం పెరుగుతుందే కానీ తగ్గే పరిస్థితి లేదు. ఇరుకుల్లో పడిపోయాను. మరి విచారాన్ని పోగొట్టేవాడు ఎవరు? 94వ కీర్తన 19వ చరణం. 94:19. నా అంతరంగమందు విచారములు హెచ్చగా. ఎన్ని విచారాలు? 1, 2? నా అంతరంగమందు విచారములు హెచ్చగా. 94:19 చదువుతున్నారు. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. ఇప్పుడు చెప్పండి, నెమ్మది ఇచ్చేది ఎవరు? ఆయన గొప్ప ఆదరణ. ముగ్గురిని చూపించాను మీకు, సమయం లేదు నాకు. హన్నాకి విచారం ఉంది కానీ దేవుడు విచారాన్ని పోగొట్టాడు. నెహెమ్యాకి విచారం ఉంది, దేవుడు నెహెమ్యాకి విచారాన్ని పోగొట్టాడు. దావీదుకి విచారం ఉంది, దేవుడు దావీదుకి విచారాన్ని పోగొట్టాడు. మరి నీకు నాకు విచారం ఉంది, పోగొడతాడా? నమ్మకం ఉండాలండి, నమ్మకం ఉంచండి. విచారంతో వచ్చిన వాళ్ళు సంతోషంతో వెళ్ళాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు ఎలాగొచ్చో వాళ్ళ వెళ్ళిపోవడం కాదు. పరుపెత్తుకుని, పరుపు మీద కూర్చున్నవాడు పరుపెత్తుకుని పోవాలా, అది దేవుని ఉద్దేశం. అర్థమవుతుందా? నీ పరుపెత్తుకుని నడవమన్నాడు. ఎంతకాలంగా పరుపు గుంటలు పడిపోయిందో పరుపెత్తుకుని బొమ్మన్నాడు. వెంటనే వాడితో పరుపెత్తుకుని పోయాడు. అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలవైపోనుమా అన్నాడు. సమాధానం లేని బ్రతుకులో సమాధానంతో పోయింది, సంతోషంగా పోయింది. విచారాన్ని కొట్టివేసేవాడు మన దేవుడు ఎవరు? విచారాన్ని కొట్టివేసేవాడు. ఇంకొక సంగతి మీ జ్ఞాపకానికి తెస్తాను రండి. 1 ఆయన సమకూర్చేవాడు, 2 విచారాన్ని కొట్టివేసేవాడు. తర్వాత ఆయన 31వ అధ్యాయం 20వ వచనం, ఇర్మీయా గ్రంథం 31:20. ఇర్మీయా గ్రంథం 31:20. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకొన్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదన ఉన్నది, తప్పక నేను అతని కరుణింతును. ఒక బిడ్డ పాడైపోతుంటే తండ్రికి సంతోషమా? ఇక్కడ ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ అన్నాడు. ఎఫ్రాయిము అంటే ఇశ్రాయేలు అని అర్థం. ఇక్కడ ఇశ్రాయేలీలందరినీ దేవుడు ఎవరితో పోల్చుకున్నాడు? ముద్దు బిడ్డలు కదా. ఎవరండి? ముద్దు బిడ్డలు. మనం అందరం కూడా ఆయనకు ముద్దు బిడ్డలమే. మన ముద్దు బిడ్డలమైన మనల్ని మనం తప్పు చేశాం. తప్పు చేసినప్పుడల్లా వాడు తప్పు జ్ఞాపకం చేసుకుంటే నా కడుపు తరికిపోతుంది అంటున్నాడు దేవుడు. వాడు చేసిన తప్పు జ్ఞాపకం చేసుకుంటే నా మనసు బరువు ఎక్కిపోతుంది. కానీ నేను వదిలిపెట్టేస్తానా? అది తండ్రి ప్రేమ. చూసారా? తండ్రి ప్రేమ ఎటువంటిదంటే
నీ తండ్రిని, యవనస్తులారా వినండి, నీ తండ్రిని లేకపోతే నీ తల్లిని నీవెంత ఇబ్బంది పెట్టినా నీ తల్లిదండ్రులు నీ పట్ల ఎంతో గర్భశోకాన్ని కలిగి ఉన్నారు. అందుకని అక్కడ అంటున్నాడు, ఏమన్నాడు చూడండి, అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది, అతని గూర్చి నా కడుపులో చాలా వేదన ఉంది. ఎక్కడుంది? నా కడుపులో వేదన. అయ్యో నా బిడ్డ ఇంకా ఎలాగ ఉండిపోయాడే, అయ్యో నా బిడ్డ ఇంకా మేలుకు ఏమీ కూడా చేసుకోలేకపోతున్నాడే, ఇంకా నా బిడ్డ ఇంకా స్థిరపడలేదే, ఇంకా రక్షించబడలేదే అనే కడుపులో వేదన ఉంది తల్లిదండ్రులకి. పరలోకమందున్న తండ్రికి మన గురించి వేదన ఉంది కడుపులో. అందుకని ఏమన్నాడంటే, అతని గురించి నా కడుపులో చాలా వేదన ఉంది, తప్పక నేను అతనిని కరుణిస్తాను. ఏమంటున్నాడండి దేవుడు? తప్పకుండా నేను అతన్ని కరుణిస్తాను. దేవుడు మనలను తప్పకుండా, మనల్ని బట్టి ఆయన కడుపులో వేదన కలిగి కరుణించేవాడిగా ఉన్నాడు. ఒక్క వచనం చదవండి, 57వ కీర్తన మొదటి వచనం. 57వ కీర్తన మొదటి వచనం. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. నన్ను కరుణించు దేవా, నన్ను కరుణించు దేవా, నన్ను కరుణించు, నన్ను కరుణించు. 123వ కీర్తనకు రండి. 123వ కీర్తన 2 చదువుదాం చూడండి. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలు చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవే. ఆయన కరుణించే వరకు మనం ఆయన వైపు చూడాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. కరుణించే దేవుని కొరకు మనము ప్రార్థన చేయాలి. మన ప్రభువు మనలను కరుణించేవాడు అని మనం గమనిస్తున్నాం. అదే 31వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 22వ వచనం. 31:22 రండి. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడదువు, విశ్వాసఘాతకులారా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును. స్త్రీ పురుషుని ఆవరించును. సో ఇట్ ఈస్ ఎ వెరీ కాంట్రడక్టరీ వర్స్ ఇన్ ద ఇర్మీయా గ్రంథంలో ఇది ఒక సందిగ్ధమైన ఒక వచనం. చాలా కామెంటరీలు ఉన్నాయి దీని మీద. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, నేను నూతన కార్యం జరిగిస్తాను. ఏమంటున్నాడు ఆయన? నూతన కార్యం. ఏంటి ఆ నూతన కార్యం? స్త్రీ పురుషుని ఆవరించును, అది నూతన కార్యం. నేను నూతన కార్యం జరిగిస్తాను. హబక్కు గ్రంథంలో మనం చదువుకుంటాం. ఆయన ఏం చేసేవాడు? సంవత్సరములు జరుగుచుండగా నీ క్రియలను, చదవండి హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, పేజీ నెంబర్ 771, పేజీ నెంబర్ 771. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఇక్కడ చెప్పాడు, విశ్వాసఘాతకురాలా అన్నాడు. అక్కడ పుల్లింగాన్ని వాడా, స్త్రీలింగం వాడా? చదవండి 31:22. విశ్వాసఘాతకులారా అన్నాడా, రాలా అన్నాడా? 5 ఎర్రలారీలు 5 పచ్చలారీలు అన్నట్టు ఉంది. ఇదే చూడండి ఒకసారి. విశ్వాసఘాతకు రాలా, రాలా అంటే స్త్రీ. ఎవరో విశ్వాసఘాతకురాలు? 21వ వచనం. ఇశ్రాయేలు కుమారి. ఎవరండి ఈవిడ? ఇశ్రాయేలు కుమారే విశ్వాసఘాతకురాలు. విశ్వాసఘాతకురాలై దేవునికి దూరమై, దేవుని యొక్క క్రియలకు దూరమై, తన్ను ప్రేమించిన తన భర్త అయిన దేవుణ్ణి, ఇశ్రాయేలుకి ఆయన భర్తగా ఆయన చెప్పుకున్నాడు,
నేను భర్తనన్నాడు. ఇశ్రాయేలును భారీగా పోల్చుకున్నాడు. అయితే ఆమె ఏమైంది? విశ్వాసఘాతకురాలైంది. అయితే విశ్వాసఘాతకురాలై ఏం చేసింది తెలుసా? అటు ఇటు తన ఇష్టం వచ్చినట్టు పోయింది. చదవండి. సరిహద్దు రాళ్లను పాటించుము, ద్రోవచూపు స్తంభమును నిలువబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము, తిరుగుము అన్నాడు. ఏమండి? ఏం చేయమన్నాడు? తిరుగు. గేదెలు మేపేటప్పుడు గేదెలు మేపే మన వాళ్ళందరికీ పెద్దవాళ్ళకి తెలుసు. తిరుగో అంటారు, అవునా? తిరగకపోతే ఏమవుద్ది చెప్పాలి. తిరగకపోతే బడిది పూజ. చూసుకోండి. ప్రభు ఏమంటున్నాడు ఇప్పుడు? తిరుగు అన్నాడు. తిరుగు అన్నాడు. ఎవరిని? ఇశ్రాయేలు కన్యకను తిరుగు అన్నాడు. ఇప్పుడు తిరిగి వచ్చి పురుషుణ్ణి ఆవరించిందంట. అంటే దాని అర్థం ఏంటి? నువ్వే నా దిక్కయ్యా. ఇంతకాలం నేను ఏదేదో చేశాను, ఏదేదో ప్రయత్నాలు చేశాను, నిన్ను కాదని ఏమేమో చేశాను. అమ్మ వినండి ఒకసారి. నీ కుటుంబంలో నీకు భర్త ఉండగా నీ సొంత ప్రయత్నాలు నువ్వు చేయకూడదు. నువ్వు చేసావనుకో నువ్వు కూడా విశ్వాసఘాతకురాలివే. ఇద్దరూ మాట్లాడుకొని ఒక మాటకు వచ్చి, ఒక అభిప్రాయానికి వచ్చి ఇలా చేద్దామని అనుకోవాలా. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రయత్నం చేస్తే రేపొద్దున ప్రభు ఏం అడుగుతాడు తెలుసా? నీవు నీ ధర్మాన్ని దాటి పని చేశావు. ఏం చేశావు? మనకి ఎవరికెవరికి ధర్మాలు ఉన్నాయా లేవా? ఎవరి ధర్మాలు వాళ్ళకు ఉన్నాయండి. బైబిల్లోనూ పురుషుని ధర్మాలు పురుషునికి ఉన్నాయి, స్త్రీల ధర్మాలు స్త్రీలకు ఉన్నాయి. కొన్నిసార్లు అందరూ ఏం చేస్తున్నారంటే, తప్పుకో నేను డ్రైవింగ్ చేస్తాను అన్నారు వీళ్ళు కండక్టర్లు. కండక్టర్ డ్రైవింగ్ చేస్తే ఏమవుద్ది? యాక్సిడెంట్ అవుద్ది. కుటుంబాలకు యాక్సిడెంట్లు అవ్వడానికి కారణం అదే. మీలో కొంతమంది కండక్టర్లు డ్రైవర్ల కింద మారిపోయారు. అమ్మ, అక్కోళ్ళు, చెల్లెళ్ళు డ్రైవర్ల కింద మారకండి, కండక్టర్లుగానే ఉండండి. అర్థమవుతుందా? కండక్ట్ చేసుకోండి, కుటుంబాన్ని కండక్ట్ చేయండి, కుటుంబాన్ని నడిపించుకోండి, పిల్లల కొరకు ప్రార్థన చేయండి, తల్లిదండ్రులను లేక అత్తమామలను చూడండి. అంతేనా? ఈ ముసలోళ్ళు మనకు ఎక్కువ బరువు అయిపోయారని చెప్పేసి హాస్టల్ వేసారనుకో ముసలోళ్ళని, మిమ్మల్ని కూడా ముసలోళ్ళు అవ్వకముందే వేసేస్తారు హాస్టల్లో. అప్పుడు భలే ఉంటుంది. చూసుకోండి. ఆ కల్చర్ ఇంకా రావద్దు. దేవుని మహాకృప చేత అటువంటి కల్చర్ మన దగ్గరికి రాకుండాను గాక. ఎందుకంటే మన తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న వయసు వాళ్ళకి పెద్దవాళ్ళు అయిపోయినట్టు చిన్నపిల్లలు అయిపోయినట్టే. వాళ్ళకి ఎంతో అవసరం లేదు. వాళ్ళకి తిండి కాదండి ఆ టైంలో కావాల్సింది. వాళ్ళకి ప్రేమ కావాలి. ప్రేమ కావాలి. దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ, ఇదిగో నీవు ఇష్టం వచ్చినట్టు పోయావు, తిరుగు అన్నాడు. తిరిగి వచ్చి ఇప్పుడు ఏం చేసిందంట? చదవండి. ఒక నూతనంగా, అంటే తనలో ఒక నూతనమైన మార్పు వచ్చింది. ఆ నూతనమైన మార్పు ఏంటంటే తన భర్తను హత్తుకునే జీవితం కదా. దేవుని వాక్యం చెప్తుంది, పురుషుడు అమ్మ మీకు అందరికీ తెలిసిన మాట చెప్తున్నా. పెళ్ళి అయిన వాళ్ళకి తెలుసు, పెళ్లి కాని వాళ్ళకి తెలుసు. పెళ్లి కాని వాళ్ళు ఏమో పెళ్ళి అయినప్పుడు ఈ మాటలు చెప్తారని వాళ్ళు దాన్ని మెమరీ చేసుకుంటారనమాట. పెళ్ళి అయిపోయిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడచి తన భార్యను, మరి ఇక్కడేముంది? స్త్రీ పురుషుని అది హత్తుకొనును అంటే దాని అర్థం ఏంటంటే నీ భర్త నిన్ను ఎంతగా హత్తుకుంటున్నాడో నువ్వు కూడా నీ భర్తకు అంతే హత్తుకోవాలి. ఇది దేవుని యొక్క చిత్తము. ఇక్కడ నూతన కార్యం ఏంటంటే, ఒకవేళ భార్య భర్తలు వేరుగా ఉంటే గుర్తుపెట్టుకోండి, భార్య భర్తలు ఎక్కువ కాలం వేరుగా ఉండకూడదు. దేవుని వాక్యానికి అది విరుద్ధమైంది. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యానికి విరుద్ధమైంది అంటే భార్య భర్తలు ఎక్కువ కాలం విడిగా ఉండకూడదు. విడిగా ఉంటే సాతానుడు ఏం చేస్తాడు? శోధిస్తాడు, నిన్ను పాడు చేస్తాడు, ఈ ప్రక్కన పాడు చేస్తాడు. ఆ తర్వాత నువ్వేమి ఎంత భక్తి చేసినా అది భక్తిగానే కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థించడానికి తప్ప వేరుగా ఉండకూడదు. ఇప్పుడు దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, ఇదిగో స్త్రీ తన భర్తను లేక పురుషుణ్ణి ఆవరించును. కాబట్టి సహోదరులారా, మీ కుటుంబాలను మీరు ఆవరించండి, మీ భర్తలను ఆవరించి ఉండండి. కుటుంబానికి కావలసినటువంటి మూలం మీరే. ఎందుకంటే ఏదైనా వస్తువులు పురుషుడు తేవగలడు, కానీ కుటుంబంలో ఉన్న వారందరినీ చక్కబెట్టుకోవాల్సింది సహోదరే. అందుకనే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారా, ఇల్లు పీకేసుకుంటున్నారో మీకే తెలుసు.
అంటే భౌతికమైన జ్ఞానం ఉంది, ఇల్లు పీకేసుకుంటున్నారు. దైవ జ్ఞానం అంటే ఇల్లు కట్టుకుంటారు. అర్థమవుతుందా? భౌతిక జ్ఞానం అంటే మొన్న ఒక ఆమె నాకు కనిపించింది, చాలా బాధపడుతుంది, చాలా హైలీ, చాలా బాగా చదువుకుంది, ఆమె డాక్టరేట్ కూడా చేసింది. ఏడుస్తూ అన్న నా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం నెమ్మది లేదు. భౌతికమైన జ్ఞానం కుటుంబంలో ఏం లేకుండా చేస్తుంది? నెమ్మది లేకుండా చేస్తుంది. ఆత్మీయమైన జ్ఞానం కుటుంబాన్ని కట్టుకునేలా చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, స్త్రీ పురుషుని ఆవరించను, పురుషుడు ఏం చేయాలి? స్త్రీని ఆవరించాలి. అర్థమవుతుందా? తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోవాలి, అనగా అతడు హత్తుకుంటాడు, నీవు ఆవరించాలి. ఆ రకంగా మీ కుటుంబం ముందుకు వెళ్ళాలి. అంతేగాని నీ ఆలోచన నీది, వాడి ఆలోచన ఆడదైతే చివరికి ఏమవుద్దంటే, మీరు చూసుకోండి, రెండిట్ల బండి, ఒక ఎద్దు అలాగే ఒక ఎద్దులు ఎలాగిందనుకోండి, చెప్పండి, బండి ముందుకెళ్తుందా? అక్కడే పడిపోద్దా? బండి కూలిపోద్ది. కుటుంబం కూడా కూలిపోకుండా ఉండాలంటే మీరిద్దరు సమానంగా నడవాలా. నీ భర్త నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో అలాగే నీ భర్త నిన్ను అంతే ప్రేమించాలి. భర్త ప్రేమించాలి, భార్య లోబడి ఉండాలి. ఇది దేవుని వాక్య క్రమం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, స్త్రీ పురుషుని, అది దేవుడు చేసే నూతనమైన కార్యం. అంత మాత్రమే కాదు, 31వ అధ్యాయం 24వ వచనానికి రండి. 31:24 సమయం అయింది, ముగిస్తాను. 31:24 ఆలస్యమున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ నింపుదును. ఆలస్యమైన వారిని ఏం చేస్తాను? తృప్తిపరుస్తాను. 68వ కీర్తనకు రండి. 68వ కీర్తన 9వ చరణం. 68వ కీర్తన 9వ చరణం. దేవా, నీ స్వాస్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. మన దేవుడు ఎవరండి? అలసిపోయిన వారిని ఏం చేసేవాడు? బలపరిచేవాడు. దేవా, నీ స్వాస్యం మీద వర్షాన్ని సమృద్ధిగా కురిపించావు, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచావు అన్నాడు. మన ప్రభు ఎవరు? బలపరిచేవాడు. అలసిన వారిని ఊరడించే మాటలు ఎవరి దగ్గర ఉన్నాయి? మన ప్రభు దగ్గర ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఉందో చూడండి ఆ మాట. యెషయా గ్రంథం 50వ అధ్యాయం, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. అనగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క ప్రభువు యొక్క రాకడకు ముందే ఈ యొక్క ప్రవచనం రాయబడింది. మన ప్రభు ఎవరట? ఏమండి? అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానము కలుగునట్లుగా శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేశాడు. యేసు ప్రభు వారు ఎవరు? ఓరడించేవాడు, అలసిన వారిని ఓరడించేవాడు. కాబట్టి మన ప్రభువు మనలను అలసిన వారిని ఆయన తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు. నేను ఇప్పుడు ఈ రోజున చెప్పిన విషయాలు మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. నెంబర్ 1, ఆయన మనలను సమకూర్చేవాడు. 2, విచారాన్ని కొట్టివేసేవాడు. 3, కరుణించేవాడు. 4, నూతన కార్యము జరిగించేవాడు. 5, అలసిన వారిని తృప్తిపరిచేవాడు. కదండి, ఏం చేసేవాడు? అలసిన వారిని తృప్తిపరిచేవాడు. 32వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథం 32. ఇంకొక 2 మాటలు చెప్తా, వచనాలు చెప్తానులేండి, సరిపోద్ది. 32వ అధ్యాయం 17వ వచనం 27వ వచనం కూడా చదవండి. 17, 27. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించిన వాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియు. 27 నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఉండునా. మన దేవుడు ఎవరు? ఏమండి, మన దేవుడు ఎవరు? అసాధ్యుడు. అసాధ్యమైనది ఏది ఆయనకి లేదు. నేను అంటాను, ఇది నాకు అసాధ్యం, నాకు అసాధ్యమైంది ఇంకొకరు చేసేవచ్చు.
అలాగే ఈ ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కాంది ఎవరికి సాధ్యం? యేసు ప్రభుకు ఒక్కళ్ళకే. మార్కు సువార్తలో మాట చెప్పాడు. మార్కు సువార్తలో 10వ అధ్యాయం 27వ వచనం. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము. ఎవరికి అసాధ్యం? మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. మన ప్రభువుకి అన్నీ సాధ్యమే. నేను అంటాను, నీ ఆరోగ్యమా వైద్యులకు సాధ్యం కాకపోవచ్చు కానీ దేవునికి సాధ్యమే. నీ ఆర్థిక పరిస్థితులా మనుషులకు సాధ్యం కాకపోవచ్చు, దేవునికి సాధ్యమే. అదే 32వ అధ్యాయంలో ఇంకొక మాట చదవండి. 32వ అధ్యాయంలో 41వ వచనం. 32:41. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ఏమండి, మన దేవుడు ఎవరండి? మేలు చేయడం ద్వారా ఆనందించేవాడు. ఏమండి, మన దేవుడు ఎవరట? మేలు చేసి ఆనందిస్తాడట. కొంతమందికి అమ్మ వినాలి, కొంతమంది ఎదటోళ్ళు ఏడుస్తుంటే ఆనందిస్తారు. అటువంటి జనం ఎవరన్నా ఉంటే కనుక మార్చుకోండి మనసు. కొంతమంది ఏడుస్తూ ఉంటే వీళ్ళకి నవ్వు, అది భలే ఏడుతున్నాళ్ళే అని. నువ్వు భయంకరమైన సాతాను అనమాట, గుర్తుపెట్టుకో. ఎవడైనా ఏడుస్తుంటే నువ్వు నవ్వుతున్నావంటే నువ్వు భయంకరమైన సాతానువే. సాతాను లక్షణం అదే. ఎవడైనా బాధపడుతున్నాడు అనుకోండి, నువ్వు కూడా బాధపడితే అది దేవుని పిల్లల లక్షణం. దేవుని వాక్యం ఏముంది? ఏడ్చే వారితో ఏడవండి, ఏమండి సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అని చెప్పాడు. ఎవరిని ఏడుస్తున్నాడంటే వాడికి ఏ బాధ ఉందో నువ్వు కూడా ఏమైనా ఓదార్చగలిగితే ఓదార్చు, అంతేగాని ఆడెడుతుండే నువ్వు నవ్వడం ఏంటి? మన దేవుడు ఎవరో తెలుసా అండి? మేలు చేసి ఆనందించేవాడంట. ఎవరండి? ఆయనకి ఇంకో సంగతిలో ఆనందం ఉందంట. మేలు చేసి ఆనందిస్తాడంట. తన కృప కొరకు కనిపెట్టే వారి గురించి ఆనందిస్తాడంట. చదువుతారా మాట? ఆయన ఎవరు? 147:11. 147:11. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించేవాడు. ఏమండి, ఎవరి యందు ఆనందిస్తాడు? తన కృప కొరకు కనిపెట్టేవాడు. రైట్. ఇప్పుడు ఈ సమయంలో నేను 7 విషయాలు మీ ముందుకు తెచ్చాను. చాలా సంగతులు మనం చెప్పుకోవచ్చు కానీ 7 విషయాలు మీకు జ్ఞాపకాన్ని తెచ్చాను. 1, ఆయన మనల్ని సమకూర్చేవాడు. 2, విచారం కొట్టివేసేవాడు, సంతోషాన్ని ఇచ్చేవాడు. 3, కరుణించేవాడు. 4, నూతన కార్యం చేసేవాడు. 5, అలసిన వారిని తృప్తిపరిచేవాడు. 6, సమస్తము సాధ్యమైన దేవుడు. 7, మేలు చేసి ఆనందించేవాడు. ఇవాళ వర్షం కురుస్తుందంటే ఏంటది? మేలేనా కీడా? సెపరేట్ ఎవరను? అపోస్తలుడైన పౌలు అదే చెప్పాడు అపోస్తల కార్యముల గ్రంథంలో. ఇదిగో ఫలవంతమైన ఋతులు దేవుడిచ్చాడంటే అది దేవుని మేలే. మన నోట్లోకి అన్నం వెళ్తుందంటే ఆ వర్షం. వేగ్గా చెప్పడం ఏమో వచనం చేయండి. అపోస్తల కార్యములు ఆయన మనకు చేసిన మేలు 14వ అధ్యాయం 17వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 14:17. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చిన సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, వర్షము ఆయన మేలు, అది సాక్ష్యం. ఎండ ఆయన మేలు, సాక్ష్యం. గమనిస్తున్నారా? ఈ వాతావరణం ఆయన ఇచ్చిన మేలు, ఆయన సాక్ష్యం లేకుండా ఫలవంతమైన ఋతువులు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు. కాబట్టి మన ప్రభువు మేలు చేయుట్లో ఆనందించేవాడు. కాబట్టి ప్రభు మీద ఆధారపడదాం. విచారం ఉందా? ప్రభు మీద ఆధారపడదాం. సమస్యలు ఉన్నాయా? ప్రభు మీద ఆధారపడదాం. ప్రభు తప్పక సహాయం చేస్తాడు. తల్ల వంచండి, కళ్ళు మీద చిన్న ప్రార్థన. ప్రేమమయుడా దయగల తండ్రి, స్తోత్రాలు. మా విచారాన్ని కొట్టివేయగలిగిన దేవుడవు, నూతన కార్యాలు జరిగించగలిగిన దేవుడవు, మేలు చేసి సంతోషించే దేవుడవు ప్రభువా, స్తోత్రాలు. ఆ రకంగా మా జీవితాలలో ఉన్న పరిస్థితులన్నిటినీ చక్క చేయమని, సరిచేయమని, కృప చూపించమని, తోడుగా ఉండమని, మేలు చేయట్లో విసుకక నాయనా ఫలవంతమైన ఋతువులనిచ్చి మా జీవితంలో మేలు చేస్తూ
నాయన మీరు చేస్తూ వస్తున్న మేళ్ళన్నిటి కొరకు, ఉపకారాలన్నిటి కొరకు మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ, మా మనోదుఖాన్ని, వేదనను, మా బాధను నీ సన్నిధిలో చెప్పుకుంటూ హన్నా యొక్క విచారాన్ని కొట్టివేశావు, నెహెమ్యా యొక్క విచారాన్ని కొట్టివేశావు, దావీదు మహాభక్తుని యొక్క విచారాన్ని కొట్టివేశావు. మా విచారాన్ని కూడా కొట్టివేసి సహాయం చేయమని కృపతో నింపి నడిపించి మహిమ పొందమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.